హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖితాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు నేను న్యూ మదర్స్ ఫేస్ చేసిన ఒక వెరీ కామన్ టాపిక్ గురించి మాట్లాడతాను అనుకుంటున్నానండి. నేను పర్సనలీ యాజ్ అ న్యూ మామ్ కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ అయ్యాను. సో దట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్డ్ టియర్ డక్ట్, కన్నీటి మార్గం మూసుకుపోవడం. ఇది ఎలా ఉంటుందంటే బేబీస్ ఐస్ నుండి కంటిన్యూస్గా వాటర్ కారుతూ ఉంటుందండి. చాలా కామన్ ఇష్యూ ఇది న్యూ బార్న్స్లో. అందరు న్యూ మామ్స్లో నేను కూడా ఇమ్మీడియట్గా డాక్టర్కి రీచ్ అవుట్ అయ్యి రీజన్స్ అండ్ ప్రికాషన్స్ అన్నీ తెలుసుకున్నాను. సో ఇది ఎందుకు అలాగా అవుతుంది అంటే మన ఐస్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండాలి అంటే మన ఐస్లోని ఒక లాక్రిమల్ గ్లాండ్ అని ఉంటుందండి. ఇది కంటిన్యూస్గా టియర్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రొడ్యూస్ అయిన టియర్స్ మన ఐస్ని మాయిస్ట్గా ఉంచుతాయి. ఆ టియర్స్ ఐస్ నుంచి నోస్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. సో ఈ ఐస్ నుంచి నోస్ ద్వారా ఒక ప్యాసేజ్ ఉంటుంది, దాన్ని టియర్ డక్ట్ అంటారండి. ఈ డక్ట్ అనేది ఒక్కొక్కసారి న్యూ బార్న్ బేబీస్లో ఫుల్గా డెవలప్ అయి ఉండదు, బ్లాక్ అయిపోయి ఉంటుంది, క్లోజ్డ్ అయిపోయి ఉంటుంది. సో దీనివల్ల టియర్స్ అనేవి ఓవర్ఫ్లో అయ్యి అక్కడ అలా టియర్స్ బేబీస్ ఐస్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు నాకు డాక్టర్ ఏంటి సజెస్ట్ చేశారంటే, ఇది బేబీస్కి 1-2 ఇయర్స్లో బాగా అయిపోతుంది, ఈవెన్ దానికన్నా లెస్ టైంలో కూడా బాగా అయిపోతుంది. కానీ ఎవ్రీ టైం మనం ఐస్ని మసాజ్ చేయాలండి. హ్యాండ్ వాష్ చేసుకొని ఎక్సెస్ వాటర్ని కాటన్ క్లాత్తో కానీ లేదంటే కాటన్ టిష్యూతోనే, సాఫ్ట్ కాటన్తోనే క్లీన్ చేయాలి. క్లీన్ చేసేటప్పుడు లైక్ మనం మధ్య నుండి చివరి దాకా, లైక్ ఐబ్రోస్ మధ్య నుండి నోస్ దాకా అలా క్లీన్ చేయాలి. వైప్ చేస్తూ ఉండి, వన్స్ వైప్లో క్లీన్ చేయాలి అంటే వన్స్ క్లీన్ చేసినప్పుడు మళ్ళీ డిస్కార్డ్ చేసేయాలండి. అంటే ఎక్సెస్ వాటర్ ఏది ఉంటుందో దాన్ని మళ్ళీ ఫ్రెష్ కాటన్తో క్లీన్ చేసుకుంటే బెటర్. వన్స్ క్లీన్ చేసిన తర్వాత ఇండెక్స్ ఫింగర్తో ఇందాక చెప్పినట్లాగా అలా పైనుండి కింద దాకా మసాజ్ చేయాలి. అలా ఎవ్రీ టైం బేబీకి 3 to 5 times ఇన్ ఎ డే చేయాలండి. ఆ డౌన్వర్డ్ స్ట్రోక్స్లో మసాజ్ చేయాలి. లైక్ ఫ్రమ్ ద ఐబ్రోస్, మిడ్ ఆఫ్ ద ఐబ్రోస్ టు నోస్, డౌన్వర్డ్ స్ట్రోక్స్లో మసాజ్ చేయాలి. గ్రాడ్యువల్లీ ఆ బ్లాక్డ్ టియర్ డక్ట్ అనేది తగ్గిపోతుంది. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఎస్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.